హలో హాయ్ నమస్తే, నేను మీ జిఎంఆర్. మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్. మనమైతే చింతామణి సంతకి అయితే వచ్చాము. చూడండి, బ్యాక్గ్రౌండ్ లో అయితే మంచి మంచి భారీ ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అనేది సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. ఇదైతే చాలా పెద్ద సంత, మరి ఫేమస్ సంత. మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తుంటాయి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. యూట్యూబ్ అయితే మరికొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే వెళ్ళి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ చెప్పినారు? 150. పొల్లు పాలు ఎన్ని పిండచ్చు? 35 ఇంకా 40 లీటర్లు. దూడ కుర్దూడా చూడండి, దూడైతే కుర్దూడ 1,50,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. పాలు అయితే 35 లీటర్ల పైన అయితే పిండచ్చు చెప్తున్నారు. కొద్దిగా అయితే భారీగా దించింది. చూడండి, పాలు అయితే బాగా పిండుతుందని చెప్తున్నారు. సార్ చూడవచ్చు, మంచి మంచి ఆవులంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. పొళ్ళు అయితే కడపళ్ళు అంట, నరాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. చూడండి, దూడ కూడా ఇక్కడే ఉంది. పాలు అయితే ప్రెసెంట్ అయితే పిండుతా ఉంది. ఆన్ వాళ్ళు అయితే చిన్నది, అవైతే భారీగా అయితే ఉంది. ఏం రేట్ చెప్తారు? ఇది 1,5. నా పొల్లు 4 పొల్లు. నా పాలు ఎన్ని ఇవ్వచ్చు? 2 నెలలు అయింది దీని. చూడండి, 1,05,000 చెప్తున్నారు. 2 నెలలు అయిందంటే టీని. పాలు అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 8 లీటర్లు అయితే పెండుతా ఉందంట. బొగ్గల కిందకి అయితే పాలు దించింది. చూడండి, రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. ఆడిన వాళ్ళే తెచ్చినది. పాలు అయితే ఇప్పుడు ఆల్రెడీ పిండుతా ఉంది. చూడొచ్చు, పొదుగు కూడా బాగా దించింది. సరీప్ కట్ చూద్దాము. అవైతే చిన్నగా ముచ్చటగా అయితే ఉంది. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. అయితే ఫైనల్ రేట్లు కాదు. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు. ఏం రేట్ చెప్పినా? ఇది 1,5. ಹಾಲ್ ಎಷ್ಟು ಹೊಡ್ಬೋದು? ಹಾಲ್ 25 ಮೇಲೆ. చూడండి, 1,05,000 చెప్తున్నారు. అయితే ఈయన హిందీ దూడ కూడా ఇక్కడే ఉంది. పాలు అయితే 25 లీటర్ల పైన అయితే ఇవ్వచ్చు అనేది చెప్తున్నారు. అవైతే బాగుంది. ఆన్ వాళ్ళే తెచ్చిండేది. పొద్దు కూడా భారీగా అయితే దించింది. చూడండి, రొమ్ములు అయితే బాగా లాంగా అయితే ఉన్నాయి. నరాలు కూడా బాగా కనిపిస్తున్నాయి పైకి. మంచి మంచి ఆవులంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. చూడండి, దూడ అయితే ఇక్కడ ఉంది. ఈ దూడనంట యావది. దూడ కూడా సేమ్ దాని అమ్మకట్లే పడింది. ఆవు అయితే బాగుంది. ఏం రేట్ చెప్తున్నా? ఇది 1,10. నా పాలు ఎన్ని తినొచ్చు? 10 లీటర్లు. చూడండి, 1,10,000 చెప్తున్నారు. పాలు అయితే 10 లీటర్లు అయితే పిండుతుందని చెప్తున్నారు. చూడండి, అయితే ఈయనే అంట. ఇప్పుడైతే పాలు పిండుతా ఉందని చెప్తున్నారు. ఆన్ వాళ్ళు అయితే తెచ్చిండేది. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. అయితే ఫైనల్ రేట్లు కాదు. సరీప్ కట్ అయితే చూడండి.
ఆవును కూడా తోలైతే చూపిస్తున్నారు అన్న వాళ్ళు. చూడండి పొదుగైతే భారీగా అయితే దించింది. ఏం రేట్ చెప్తున్నారు ఇది? 140. నా పొల్లు 4 పొల్లు. తొలసూరా నా పాలు ఎన్ని పిండొచ్చు? 10. చూడండి అయితే తొలసూరి 4 పొల్లు అంట. పాలు అయితే 10 లీటర్లు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. పొదుగైతే భారీగా అయితే దించింది. చూడండి సార్ రూమ్లో అయితే చూడండి బాగున్నాయి. పొదుగైతే భారీగా అయితే దించింది. ఆవునైతే అన్న వాళ్ళు తోలు కూడా చూపించినారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్లు కాదు. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు. ఆ అన్న వాళ్ళు అయితే తెచ్చిండేది. పొదుగైతే భారీగా అయితే దించింది. ఏం రేట్ చెప్తారు ఇది? 120. నా పాలు ఎన్ని పిండొచ్చు? దీనికి 30 లీటర్లు. పొల్లు కడ. చూడండి అవైతే 1,60,000 చెప్తున్నారు. పొల్లు అయితే కడుపొల్లు అంట. పాలు అయితే 30 లీటర్లు పిండుతుందని చెప్తున్నారు. దినంకి పూటకి 15 లీటర్లు, దినంకి అయితే 30 లీటర్లు పిండుతుందని చెప్తున్నారు. పొదుగైతే దించింది. దగ్గరలో అయితే ఏనేస్తుందని చెప్తున్నారు. పొదుగైతే భారీగా దించింది. సార్ చూడండి పొదుగైతే రూమ్లో సార్ చూద్దాము. ఆవు అయితే బాగుంది. సరే ఇక్కడ చూడండి. పొదుగైతే బాగా దించింది. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్లు కాదు. ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు. ఏం రేట్లు చెప్తున్నారన్నా? 130. అది 2 పాలు ఎన్ని పిండొచ్చు? 15. అది ఇది ఫస్ట్ సోలో 2 పొల్లో. చూడండి 2 ఆవులు అయితే 1,30,000 1,30,000 చెప్తున్నారు. ఇదైతే పాలైతే బాగా కొడుతుందని చెప్తున్నారు. ఈ ఆవు అయితే 2 పొల్లు అంట. తొలసూరి ఇంకా కొన్ని దానిలో అయితే పోవాలని చెప్తున్నారు. ఈ ఆవు అయితే పాలైతే బాగా కొడుతుందని చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్లు కాదు. ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు. జతగా తీసుకుంటే కొద్దిగా రేట్లు అనేది తగ్గుతుంటాయి. ఒకసారి ఇప్పట్లేదు చూడండి. అయితే పొదుగు కూడా బాగా దించింది. చూడవచ్చు కొద్దిగా ఉంది. ఏం రేట్ చెప్తామా ఇదా? 240. నా పొల్లు కడపొల్లు. నా పాలు ఎన్ని పిండొచ్చు? 22 లీటర్లు పూటకి. చూడండి 2,40,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అయితే ఉంటుంది. ఆవు అయితే భారీగా చూడండి. ఈ ఆవుకి ఆ ఆవుకి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఆవు అయితే భారీగా అయితే ఉంది. హైటు లెంత్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. భారీ ఆవు. పాలు అయితే 22 లీటర్లు అయితే పిండుతుందని చెప్తున్నారు. కొద్దిగా అయితే దించింది. ఇంకా కొద్దిగా లూజ్ అయితే ఉంది, దించాలి. చూడండి ఆ ఆవుకి ఈ ఆవుకి అయితే డిఫరెన్స్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఆ అన్న వాళ్ళు అయితే చిన్నది. మంచి మంచి ఆవులు అంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్లు కాదు. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు. ఆవులు అయితే అన్నీ ఒకే రకంగా అయితే ఉన్నాయి. చూడండి అన్నీ ఒకే కలర్లోనే ఇంచుమించుగా ఆవులు అయితే బాగున్నాయి. ఇవంతా తీసి కట్టేసి పెట్టిన ఆవులు.
మార్నింగ్ అయితే ఇక్కడికైతే వచ్చి చూసైతే కట్టేసి పెట్టినారు. ఆవులు అయితే బాగున్నాయి, అన్ని తెల్లగా మెరుస్తా ఉన్నాయి, మల్లెపూలు మెరిసినట్లయితే మెరుస్తా ఉన్నాయి, చూడొచ్చు. కొద్దిగా అయితే బాగా దించింది చూడండి. అన్ని అయితే ఒకే కలర్ లో ఉన్నాయి, ఇంచుమించుగా 4. మంచి మంచి ఆవులంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళు అయితే చింతామణి కో మార్కెట్ అయినా సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. 4 ఆవులు ఉన్నాయి, 4 ఆవులు ఒకే రకంగా అయితే ఉన్నాయి చూడండి. అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 4 ఒకే రకంగా అయితే ఉన్నాయి. ఆవులు అయితే బాగున్నాయి, ఎవరు ఒకరే తీసినట్లున్నారు చూస్తా ఉంటే. చూడండి ఆవు అయితే భారీగా ఉంది. ఏం రేట్ చెప్పినారు ఇది? 210. పొల్ల 6 పొల్లు. ఆవు అయితే భారీగా చూడండి, 6 పొల్లు అంట. 6 పొల్లుకే భారీగా అయితే ఉంది. కొద్దిగా అయితే ఇంకా దించాలి, కొద్దిగా లూజ్ అయితే ఉంది. పాలు అయితే బాగా పుడుతుందని అయితే చెప్తున్నారు. రేట్ అనేది ఫైనల్ కాదు, కొద్దిగా బేరం అనేది ఉంటుంది. పాలు ఎన్ని పిండొచ్చా? 20 లీటర్లు, 2,10,000. చూడండి పాలు అయితే 20 లీటర్లు అయితే పిండుతుందని చెప్తున్నారు. ఆవు అయితే భారీగా అయితే ఉంది, కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్లు కాదు. చింతామణి సంత అయితే పై నుంచి వ్యూయింగ్ చూడండి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అయినా సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తుంటాయి. 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు అయితే ఆవులు అయితే వస్తుంటాయి. చాలా రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకుని వెళ్తుంటారు. అయితే చాలా పెద్ద సంత, మరి ఫేమస్ సంత. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.